ఆడు కొరివితో తలగొక్కోవాలనుకుంటా ఉండాడు. బిడ్డ కొరివితో తలగొక్కోడానికి ఇష్టపడుతుండాడని కొరివి చేతికిస్తామా ఏంది? మొత్తం గుండైపోదు. అట్నే కదా ఇది కూడా. మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఇలా అంటున్నారు. సరే, మొదట్నుంచి మీకు నాకు పడట్లేదు. మనం పరిచయం లేకుండా మొదటిసారి కలిసినప్పుడే ఇద్దరం తెలియకుండానే మాట అనుకున్నాం. ఆ నిమిషాన్నుంచే నేనంటే మీకు నచ్చకుండా పోయింది. మీకు నచ్చని నేను ఈ ఇంటి కోడలునవ్వడం మీకిబ్బందిగా ఉండొచ్చు, మీకిష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ మా అక్క అలా కాదు. మా అక్క ఎంత సున్నితమైన మనిషో, ఎంత మంచిదో మీకు తెలుసు. నా గురించి మా అక్కని కోడలిగా వద్దనుకోవడం కరెక్ట్ కాదు కదా? ఇప్పుడు ఒక చెట్టుకు కాసిన పండ్లు రెండు ఒకే జాతి అయ్యుంటాయి కదా. ఇప్పుడు మామిడి చెట్టుకి ఓ కాయ మామిడికాయ, ఇంకో కాయ వేపకాయ ఉండదు కదా. రెండు ఒకేలా ఉంటాయి. అట్నే మీ అక్క సైలెంట్ గా కనిపించచ్చు, కానీ దాన్ని నమ్మాలి కదా. అది పక్కన పెడితే నిజంగా మీ అక్క మంచిదే అనుకో, అయినా నేను ఒప్పుకోను కదే. అసలు ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలని ఆశపడ్డంలో నీ మూర్ఖత్వం ఎంతో అర్థమవుతూనే ఉండదు. మీరు మా అక్క పెళ్లికి ఒప్పుకోవడానికి నేనేం చెయ్యాలో చెప్పండి. నేను ₹1,00,00,000 కానుకలిమ్మంటా, ఇస్తా? ఇవ్వవు కదా. మాకున్నంతలో చేస్తామత్తా. దయచేసి మీరు ఈ విషయంలో మీ పెద్ద మనసు చూపించాలి. అమ్మ తల్లే, మాకంత ఇసాల హృదయం లేదు గాని మమ్మన్నిట్ట వదిలే. మెల్లగా తీసుకొచ్చి దాన్ని మా మెడకు గట్టాలని చూడబాక. చూడు, నేనరిచి ఆగడం చేస్తే ఊళ్ళో పరువు పోయిద్దని నిదానంగా మాట్లాడతా ఉండా, సరేనా? మళ్ళీ మీ అక్క పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావనుకో, తర్వాత ఇక మాట్లాడే పద్ధతే వేరుగా ఉంటది. అర్థమైండదా? మీ నాయన ఏదో సంబంధం తీసుకొచ్చిండాడంట కదా, గుట్టు చప్పుడు కాకుండా ఆడికిచ్చి కట్టబెట్టండి. మీ అక్కకు పెళ్లి చేసినట్టుంటదే, నాకు ఈ పేడ విరగడైనట్టు ఉంటది. ఏ కొండబాబు సార్, ఒకసారి ట్రావయ్యా. ఏంటి సార్? నిన్న అత్తగారి క్యారెక్టర్స్ వాళ్ళవి ఎంట్రీలు తీయాలన్నాను కదా బయట, గుర్తు చేయమన్నాను, గుర్తు చేయలేదు. ఆ షార్ట్ తీయాలి కదా. నిన్న తీసేసాం కదా సార్. ఏయ్, ఎక్కడ తీసామయ్యా? తీసుంటే నాకు గుర్తుండగా? అబ్బా, మీరు అన్నీ మర్చిపోతున్నారు సార్. తీసాను సార్. తీసామని చెప్తున్నావు, మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ షార్ట్లు ఇవ్వడం చచ్చిపోతావు నువ్వు. తీసాను సార్. పందెం ఎంత చెప్పండి? ఓర్ని పందెం కూడా కాయాలి ఇప్పుడు నీతో? తీసుంటే చూపించవయ్యా. భార్గవ్ సార్, ఇలా రండి సార్ ఒకసారి. ఏంటయ్యా? ఆ అత్తగారి క్యారెక్టర్ ఎంట్రీలన్నీ తీసాం కదా. బాగుందయ్యా, మీ కెమెరానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మనం షార్ట్ చేస్తుంటే ఫోన్ చూస్తూ ఉంటాడు, తీసామా లేదో బాగా గుర్తుంటది. అది కూడా కరెక్టే. ప్రతి సీరియల్లోనూ ప్రతి సీన్లోనూ అదే షాట్ తీస్తా ఉంటే ఏడ గుర్తుంటది? ముందు తీసిన షాట్ చూపించండి అయ్యా. పెద్ద చెప్తున్నారు, అది బెన్హర్ షాటు. అవునవును. నారాయణ, ఆ చిప్ నెంబర్ 15 తీసుకురా. ఆ చిప్పు రాని, లేకపోతే చెప్తా అప్పుడు మీ సంగతి. ఈ లొకేషన్ వచ్చిన దానికి వీడొక్కడేనా నాకు మట్టిలో మాణిక్యంలా దొరికాడు. చూడు ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నాడో. అదే మన ఆర్టిస్టులు అయితేనా సీన్ పేపర్ కాదు కదా, చెప్తా ఉంటే కూడా చెవున కూడా వేసుకోరు. అగో చిప్ వచ్చింది, ప్లే చేయి. 5 నిమిషాలు పడతా సార్. చిప్ ఫస్ట్ నుండి చూడాలి కదా. కానీ వచ్చి ఇందాకటి నుంచి దారివ్వకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. 100 సార్లు పిలిచాను, వినపడలేదు. సీన్ చూసుకుంటా ఉండా, లవ్ సీన్. ఓహో, తమకిందులో లవ్ సీన్స్ కూడా ఉన్నాయా? అన్న వేషమే అనుకున్నాను. ఏమి అన్నకు లవ్ ఉండదా ఏంది? ఉంటుందిలేండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో? బాగుండదు అమ్మాయి, ఇందాక ఫోటో చూపించినారు. సరే, ఆ అమ్మాయితోటే లవ్ చేసుకోండి, నేను వస్తా.
ఈడేదో వ్యవహారం ఒరిగేటట్టుందే కానివయ్యా. యాక్టింగ్లో ఒక అమ్మాయి వస్తుందన్నా కూడా నువ్వు తట్టుకోలేకపోతుండవా, అసూయ పడుతుండవు కదా. నాకెందుకు అసూయ? ఇంతకీ తమరితో యాక్టింగ్ చేయబోయే అమ్మాయి పేరేంటో? అనసూయ అంట. ఓ, అనసూయ. బాగుంది. అనసూయ అంటే నీకు అసూయ? అసూయ కాదు, గడిద గుడ్డు కాదు, దారి పడి. యాక్టింగ్లో ఎట్లాంటి సీన్లు బోల్డ్ ఉంటాయి. యాక్టింగ్లో ఏడ్చి నటిస్తే మాత్రం గొప్పగా చప్పట్లు కూడా సంబరపడిపోయినావు. అమ్మాయితో రొమాంటిక్ సీన్ ఉందంటే మాత్రం ఇట్లా కుళ్ళుకుంటా ఉండవా? న్యాయం అయింది చెప్పు. నాకెందుకు కుళ్ళు? మీరు యాక్టింగ్ లో రొమాన్స్ సీన్ కోసమే ఒప్పుకుని ఉంటారు. కానివ్వండి కానివ్వండి. ఏహే, అసలు ఆ అమ్మాయిని ఇంతవరకు నేరుగా చూడనే లేదు. మ్మ్హ్మ్. నేరుగా చూడక ముందే అయ్యగారు ఈ మాత్రం ఉన్నారు. నేరుగా చూస్తే ఇంకా రొమాన్స్ సీన్ జరిగితే ఇంకా మా మొహం కూడా చూడరనుకుంటా. ఏహే, ఎంత పెద్ద అనసూయ వచ్చినా అప్సరస్ వచ్చినా నాకు మాత్రం పూరియే గొప్ప. హ్మ్. కబుర్లు మాత్రం బానే చెప్తారు. కబుర్లు కాదే నిజం, అంతా ఉత్తినే యాక్టింగ్. ఏది నా మీద ప్రేమ? నువ్వేంది అంత రివర్స్ గా అర్థం చేసుకుంటున్నావు? నేను చెప్పింది యాక్టింగ్ గురించి, నీ మీద ప్రేమ గురించి కాదు. ఈ యాక్టింగ్ కి మళ్ళావు అంతా తారుమారైపోతుందేమో. జీవించేదేమో అక్కడ, నటించేదేమో నా ముందు అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. నువ్వు ఇట్లా అన్నావంటే నేను యాక్టింగ్ మానేస్తా. ఏ ఏంటి, నీకేమైనా పిచ్చా? నీకు యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం. అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? మరి లేకపోతే నువ్వు నా ప్రేమ సందేహపడతా ఉండవు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇప్పుడే చెప్పు, నేను డైరెక్ట్ గా చెప్పేస్తే యాక్టింగ్ మానేస్తానని. నీకేమైనా పిచ్చా? ఎట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఊరికే ఏదో సరదాగా ఏడిపించాలని. సరదాగా ఏం కాదులే, నీ మనసులో అది నీకు నచ్చలే, లోపల కుళ్ళుకుంటా ఉండవు. ఆ సార్ ఆ, వేసాను చూడండి. ఆ, ఆ. చూడు, ఇప్పుడు మన ఇద్దరు ప్రేమ విషయం మీ అమ్మకి ఎట్టనో తెలిసిపోయింది. మీ అమ్మతో మాట్లాడు, మీ నాయనకి మన ఇద్దరు విషయం చెప్పి ఎట్నా కట్ట మీ నాయన నొప్పించమని చెప్పు. నేను ఎవరికి తెలియకుండా నీ మెడలో తాళి కట్టేసినప్పుడే మనం ఏడకైనా పారిపోయి ఉంటే ఈ రోజు నీ తిప్పలొచ్చేవి కాదు. పోనే కనీసం ఇప్పుడైనా నేను నీ మెడలో పసుపు తాడు కట్టేసిన విషయం చెప్పేస్తా పోయేదే. అంటే ఇదెప్పుడు రికార్డ్ అయిందిరా? ఏం వర్క్ నేర్చుకుంటున్నావు రా నా దగ్గర? ఏం వర్క్ నేర్చుకుంటున్నావు?
పిల్లల మీద గుడ్డిగా నమ్మకం పెంచుకుంటే వాళ్ళు మన నమ్మకాన్ని గుడ్డి నమ్మకం చేశారు. నీ కూతురు ఏం చేసిందో తెలుసా? నేను నీతో చెప్తున్నాను చూడు. అసలు కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉన్నా నన్ను కట్టుకున్న భార్య నాకన్నీ చెప్తుంది, నాతో నిజాయితీగా ఉంటుందని ఇన్నాళ్ళు గుడ్డిగా నమ్మాను. నువ్వు కూడా నా నమ్మకాన్ని గుడ్డి నమ్మకం చేశావు. సామి వద్దు సెల్వి, మాట్లాడద్దు. అమ్మా మజ్జిగ తీసుకో. రామ్మా రా. ఈ గ్లాస్ తో మజ్జిగ కాదు, ఇంత విషయం తీసుకురా. మిగతా వాళ్ళందరూ బానే ఉంటారు, నేను తాగి చస్తాను. సామి నేను చస్తే పీడ పోతుంది. ఏంటబ్బా ఎందుకలా మాట్లాడుతున్నారు? అందరూ నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. కడుపులో పుట్టిన బిడ్డలు, కట్టుకున్న పెళ్ళం కూడా. అయ్యో సామి అంత మాట అనకండి, నేనేం చేశాను సామి? గీత ఆడ షూటింగ్ వాళ్ళు నిన్ను నువ్వేం చేస్తున్నారా? వచ్చావా? అసలు ఈ పాపానికి, ఇక్కడ జరుగుతున్న ఘోరానికి కారణం నువ్వు. ఎప్పుడైతే నువ్వు ప్రేమ పేరుతో నా చిన్న కూతురు జీవితాన్ని నాశనం చేయటం మొదలు పెట్టావో అక్కడ మొదలైంది ముసలం. మావా మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? రేయ్ మాట్లాడకు. చెయ్యి, నువ్వంటేనే ఇష్టం లేదు నాకు. నా బిడ్డల్ని మోసం చేశారు మీరు. అబ్బా ఏమైందో చెప్పండి అబ్బా, ఎందుకు ఇలా అసలు? ఏం చెప్పమంటావే? ఏం చెప్పమంటావు? వీడు మీ అక్క ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళ ప్రేమ కథని వీడియో రికార్డ్ చేసి మరీ నేనెప్పుడు నిన్ను ఇలా అనుకోలేదు. నా దగ్గర అన్ని దాచిపెట్టి నన్ను ఇలా చంపేస్తావని అస్సలు అనుకోలేదు. వీడు నీ పెద్ద కూతురు ప్రేమలో ఉన్న విషయం నీకు తెలుసు, కానీ నా దగ్గర దాచిపెట్టావు కదూ. లేదు సామి అంత చేసుకుంటావా? ఏమనుంటే మాట్లాడు. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి నా చొక్కా పట్టుకొని నెడతావురా నన్ను? నువ్వేం చేస్తున్నావా? వాడిని ఎందుకు కొడుతున్నావా? అబ్బా ప్లీజ్ అబ్బా మాట్లాడుకో. ఎవరు మాట్లాడకండి. అందరూ మోసం చేస్తున్నారు. అబ్బా అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. ఎవ్వరేం చెప్పొద్దు. అంతా చూశాను కదా. ఛీ, ఆ దరిద్రాన్ని నేను వీడియోలో చూశాను. మీ అక్క వీడు ఏమేం చేశారో, ఏమేం మాట్లాడుకున్నారో ప్రతిదీ వీడియోలో చూశాను. అబ్బా మీరేమనుకోకపోతే లోపలికొచ్చి మాట్లాడొచ్చా? సార్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ప్లీజ్ ఏమనుకోకండి. లేదమ్మా, ఈ విషయం గురించి నేను మాట్లాడాలి. తప్పుగా అనుకోకండి, నేను మాట్లాడి తీరాలి. సార్ మీరెందుకు ఇప్పుడు ఇంత కోపడుతున్నారు? ఎందుకు కోప్పడుతున్నానా? మీ ఇంట్లో కూడా ఎదిగిన ఆడపిల్లలుండి ఇలాంటి వాళ్ళు నమ్మించి ఆడపిల్లల గొంతులు కోస్తుంటే
కన్న తల్లిదండ్రులుగా మాకుండే బాధేంటో మీకు అర్థమవుతుంది. సార్, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీ అమ్మాయి అతను మాట్లాడుకున్న దాన్ని మీరు నిజమని నమ్మేస్తున్నారా? నిజం కాక మరేంటి? ఆ వీడియోలో మొత్తం చూసేశాను. సార్, మీరు చూసిందంతా నిజమనుకుంటే అంతకన్నా పెద్ద తప్పు ఇంకేదుండదు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారు. మీరు కూడా అలాగే మోసపోయారు. అవును సార్, ఇప్పుడు మీరు వాళ్ళిద్దరు వీడియో చూశారు. మీ అమ్మాయి అతను మాట్లాడుకున్నది నిజం కాదు, అది సీను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? వాడు వేషాలేస్తున్నాడు, నా కూతురు కాదు. సార్, మీరు ముందు కోప్పడకుండా నేను చెప్పేది వినండి. అసలు యాక్చువల్గా బాలాజీ నేను ఎలా సెలెక్ట్ చేశాను అనుకున్నారు? మొన్న ఒక అన్నా చెల్లెల సీన్ తీస్తున్నాం. వచ్చిన కొత్త కుర్రాడు సరిగా యాక్ట్ చేయలేదు. ఈ అబ్బాయి మీ అమ్మాయితో కలిసి యాక్ట్ చేసి చూపిస్తూ ఇలా యాక్ట్ చేయాలని బాధపడుతున్నాడు. అతని తపన చూసి మెచ్చుకొని అతనికి ఆర్టిస్ట్గా అవకాశం. ఈ సీన్లో ఇప్పుడేమంటారు సార్? తప్పెవరిదే? ఓడి మీద చేయి చేసుకుంటున్నారు మీరు. మాకు వచ్చు సార్, పెద్ద అంతరం చిన్న అంతరం మర్చిపోతే మా చేయి కూడా లేస్తుంది. గోవింద్, నువ్వు మాట్లాడబాక. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. చెట్టు అంత మనిషినే అట కొడతాడా? అసలు చేయి చేసుకోవడం ఏందే? ఇప్పుడు చెప్తున్నాను సార్, మీరు నాకు నచ్చలేదు సార్. ఇన్నాళ్ళు నేను మీకు నచ్చాలని చాలా ప్రయత్నం చేసినాను, కానీ మీరు నన్ను శత్రువుని చూసినట్టే చూస్తున్నారు. సొంత అల్లుడైనా కూడా. ఇప్పుడు చెప్తున్నాను, మీరు నాకు నచ్చలేదు. గోవింద్, నువ్వు మాట్లాడబాక. ముందు మీ నాయనకి చెప్పు, అసలు నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారే అనుకో. ఏ వాడికిచ్చి పెళ్లి చేస్తే కొంపలు మునిగిపోతాయా? ఇలాంటి ఇంటికా? చూశానుగా నువ్వు నాకిచ్చే మర్యాద, నా కూతురు ఇక్కడ బతుకు. అసలు నా కూతురు గీతం చేసుకుని దాని జీవితాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు? అసలు తిండి తిప్పలకు కూడా మీ అమ్మ దయా దాక్షిణ్యాల మీదే బతుకుతున్నారు. ఇప్పుడు కూడా నా కూతురు సంపాదిస్తుంది తప్ప మీరేం చేస్తున్నారు? ఇంకో కూతుర్ని కూడా ఈ ఇంటి కోడలు చేస్తాననుకున్నావా? మాట వరుసగా మాట అంటేనే నరికేయాలనిపిస్తుంది. సమీ, ఏంటి సమీ ఇది? నువ్వు మాట్లాడబాక. అసలు గీత పెళ్లిని ఒప్పుకోవడమే నేను చేసిన తప్పు. ఏంది సార్ అంత దుర్మార్గున్నా నేనా? ఏంది గీతకి నాకు జరిగిన పెళ్లిని ఒప్పుకోకపోవడానికి ఏంది మీ ప్రాబ్లమో? అయ్యా క్షమించేయండి. ఇప్పుడేంటి, మీ తమ్ముడి మీద చెయ్యి చేసుకున్నందుకు నేను క్షమాపణ చెప్పుకోవాలా? వచ్చి కాళ్ళు పట్టుకోవాలా? ఇప్పుడు పేసిరింగ అంతే కదమ్మా. వీళ్ళు చేసినవి ఎవ్వరికీ తప్పులుగా కనిపించవు. నీ మనస్సు పాడు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడేమో వేషాలేయడానికి నా కూతురుతోటి ఇలాంటివి చేస్తున్నాడు. ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి? పెళ్లి కావాల్సిన పిల్లది. ఇప్పుడు నేను చూసిన వీడియో అరవింద్ చూస్తుంటే ఏమయ్యేది? ఆలోచించండి సార్, ఎందుకిట్టా నన్ను రాక్షసుడిగా మార్చేస్తున్నారు. చాలా సున్నితంగా ఉండే మనిషిని నా కూతురు జోలికి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నాతో ఇంకేం మాట్లాడించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూసారా,
ఆడపిల్లలు ఉండాల్సిన హద్దుల్లో ఉండకుండా ఇలా హద్దులు దాటితే ఎలా నవ్వులు పాలవుతారో. కన్న తల్లిదండ్రులు ఎలా కుమిలిపోతున్నారో చూస్తున్నారా?